అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ పాతివ్రత్యాన్ని గుర్తించి లక్ష్మి, సరస్వతి, పార్వతి అసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ భర్తలైన త్రిమూర్తులను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు. సన్యాసుల రూపంలో ఆశ్రమానికి వచ్చి మహర్షి దంపతుల ఆతిథ్యాన్ని స్వీకరించడానికి విచిత్రమైన షరతు పెడతారు త్రిమూర్తులు. తన పాతివ్రత్యంతో త్రిమూర్తులను పసిపాపులుగా మార్చివేస్తుంది అనసూయ. జరిగింది తెలుసుకుని క్షమించమని, పతిభిక్ష పెట్టమని ప్రార్థించిన లక్ష్మీ, సరస్వతి, పార్వతిల విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజ స్వరూపం వస్తుంది. అత్రి అనసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మించిన వరపుత్రుడే దత్తాత్రేయుడు. దత్తుడు చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. దత్తుడు ఒకసారి ప్రశాంత మనోహరమైన యతి రూపం ధరిస్తే మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయభ్రాంతులకు గురి చేసేవాడు. ఇదంతా స్వామి లీలలని గ్రహించి స్థిరచిత్తంతో నిలిచిన వారికి భక్తియోగ సామ్రాజ్యాన్ని ప్రసాదించేవాడు. కల్పవృక్షం నీడలో 4 వేదాలను 4 కుక్కల రూపంలో వెంటబెట్టుకుని ధర్మ ప్రబోధమే ధ్యేయంగా పహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు బాల్యంలో సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్ర ప్రేమతో అతని తల్లి "నేను ఇచ్చిన శరీరం నీది" అన్న మాటకు చిరునవ్వు నవ్వి తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తన తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టిన బాల మేధావి. ఒకానొక సమయంలో బ్రహ్మదేవునికి బుద్ధి నశించి వేదాలను మర్చిపోతాడు. ఆ సమయంలో వేదమాత గాయత్రీదేవి ఆదేశంతో బ్రహ్మకు వేదాలను తిరిగి వివరించి స్ఫురించేలా చేస్తాడు. ఒకసారి ప్రహ్లాదుడు నేనెవరు అని కుమిలిపోతుండగా అతనికి ఆత్మజ్ఞానం ప్రబోధించిన దివ్యమూర్తి దత్తుడు. దత్తాత్రేయుడు భక్త సులభుడు. తనను నమ్ముకున్న కార్తవీర్యునికి జ్ఞానయోగాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందించాడు. దత్తాత్రేయుడు తనను నమ్ముకున్న వారితో పాటు వారి సంతతిని కూడా కంటికి రెప్పలా కాపాడే కరుణా సముద్రుడని దత్త చరిత్ర వివరిస్తోంది. అహింస, సహనం, ఉత్తమమైన ధర్మాలని దత్తాత్రేయుడు ప్రబోధించాడు. సహనంతో, శాంతితో క్రోధాన్ని జయించవచ్చని దత్తుడు బోధించాడు. ప్రతికూల పరిస్థితుల్లో మౌనంగా ఉండాలని, ఎల్లప్పుడూ ప్రియ భాషణంతో అందరితో సఖ్యంగా ఉండాలని దత్త బోధలు తెలియజేస్తాయి. సత్సాంగత్యం మనిషిని మహానుభావునిగా మారుస్తుందని తెలిపే ఎన్నో కథలు దత్త పురాణంలో ఉంటాయి. దత్తాత్రేయ స్వామి శ్రీపాద వల్లభునిగా గాణుగాపురంలో, కురుపురంలో నృసింహ సరస్వతిగా వెలిశాడు. శ్రీ షిరిడి సాయినాథుడు కూడా దత్తాత్రేయ స్వామి అవతారమేనని విశ్వాసం. పిలిస్తే పలికే దైవంగా భక్తులను అనుగ్రహించే దత్తాత్రేయుని గురువారం ఆరాధించడం వల్ల జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.